అందరికీ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. శ్రీనివాసపురం దుర్గామాత ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలు ముగించుకొని ఇది 17వ సంవత్సరం ఉత్సవాలు చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ఉత్సవాలు మాకు మేమే పోటీ. హైదరాబాద్లోనే ది బిగ్గెస్ట్ సెకండ్ స్క్రీన్ మనది, లార్జెస్ట్ ఎల్ఈడి స్క్రీన్తో ఏర్పాటు చేసుకొని మనమే పోటీ పడాలి. మన యువతకి ముందుండి అవకాశాలు మనం తీసుకొని ఇవి చేయాలని చెప్పేసి మాకు యూత్ సంబంధించిన బాగా ఉంది. వాళ్ళందరినీ మేము ముందుకు తీసుకొని వెళ్ళి ఉత్సవాలు చేస్తాము. మాకు ఎన్ఆర్ఐకి సంబంధించిన సపోర్ట్ కూడా ఉంది. అండ్ మాకు మహిళలకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీ, లక్ష కుంకుమార్చన, గాజుల పూజ, ప్లస్ అట్లాగే ప్రతిరోజు ఉదయం 11 గంటలకు పూజ, సాయంత్రము అలంకరణ, 9 రోజులు 9 అలంకరణలు, ప్రతిరోజు కూడా ఎల్ఈడి స్క్రీన్ పైన ప్రతిరోజు కూడా దైవానికి సంబంధించిన కార్యక్రమాలే డిస్ప్లే చేస్తారు. అండ్ 2000 సుమారు ఈ సంవత్సరం ఎప్పుడు మాది మేమే రికార్డ్ బ్రేక్ చేసుకున్నాము. 2300 మందికి సంబంధించిన పై చిలుకే ఈసారి అన్న సమారాధన కార్యక్రమం కూడా దిగ్విజయంగా మేమే పూర్తి చేసుకున్నాము. అండ్ ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ఒకరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అఖండ హారతి, నిన్న చాలా పెద్ద ఎత్తున అఖండ హారతి కూడా. అండ్ నిమజ్జన కార్యక్రమానికి చెప్పుకోవాల్సిన ఇది లేదు, 2 కన్నులు సరిపోవు. అమ్మవారికి సంబంధించి మా దగ్గర ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. వెండి కలశం మేము ఏర్పాటు చేస్తాం. 9 నవగ్రహాలకు మేము పూజ చేస్తున్నప్పుడు ఒకటి వెండి కలశం కూడా ఉంటుంది. ఆ వెండి కలశానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తాము. అది వేలం పాట జరుగుతుంది. ఆ వేలం పాటలు ఎవరైతే ఆ వేలం పాట దక్కించుకున్న భక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా చాలా సెటిల్ అయ్యారు. అమ్మవారిని నమ్ముకొని ఆ వెండి కలశం తీసుకున్న వాళ్ళు స్థిరాస్తులు కొనుగోలు చేశారు, US లో సెటిల్ అయ్యారు. ఎన్ఆర్ఐలు బాగా మాకు సపోర్ట్ ఉంది. యువత సపోర్ట్ మాకు బాగా ఉంది, కార్యకర్తల సపోర్ట్ ఉంది. శ్రీనివాసపురంలో ఉన్న కాలనీ వాసుల సపోర్ట్ వల్ల మేము ఇంతగా ఎదగడానికి మాకు బాగా దోహదపడింది. అండ్ నిమజ్జన కార్యక్రమానికి వచ్చేసరికి 2 కన్నులు మనకు సరిపోవు. అంత భారీ ఎత్తున నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఎక్కడ రామంతపూర్లో కానీ ఇలాంటి ఉత్సవాలు మీరు చూసుండరు. తనివి తీరా చూడాలి. వివిధ రకాలమైన నృత్యాలు, ఆ వేషగాన్లు, ఏ రకమైన మాకే పోటీ ఎక్కడైనా కానీ. అండ్ ఇక్కడ మహిళలకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేపడుతూ ఉంటాం. అమ్మవారికి సంబంధించి మాకు ఇక్కడ మహిళలకు సంవత్సరానికి సుమారుగా 1 నుంచి 3 ఆ ప్రాంతంలో అమ్మవారు ఆవాహిస్తారు. ఆ ప్రత్యేకత కూడా మాకు ఉంది. అండ్ కార్యకర్తలందరూ కూడా దీక్ష తీసుకుంటారు, ఇక్కడే స్టే చేస్తారు. అందరు కూడా మొత్తం ఇక్కడే స్టే చేస్తారు. ఇక్కడే మాకు సామూహికంగా భోజనాలు ఉంటాయి. ప్రతిరోజు రాత్రి మేము బయట ఎక్కడ కూడా చేయము. మాకు సామూహికంగా ఇక్కడే మాకు భోజనాలు ఏర్పాటు చేసుకొని మాది మేమే ఏర్పాటు చేసుకొని మేమే ఇక్కడ పూజిస్తాం. బయట ఎక్కడ కూడా మేము చేయం. ఇది రామంతపూర్ శ్రీనివాసపురం కాలనీ. ఇక్కడ శ్రీనివాసపురం దుర్గామాత ఉత్సవ సమితి స్థాపించి 17 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ సంవత్సరం 17వ సంవత్సరం. మేము ఎంతో అంగరంగ వైభవంగా దుర్గామాత ఉత్సవాలు చేసుకుంటున్నాము. అదే కాకుండా ఈ నవరాత్రోత్సవాలు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, ఉదయము సాయంత్రం పూజా కార్యక్రమాలు ఉంటాయి. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు, అదే విధంగా మహిళలకి ప్రత్యేకంగా శుక్రవారం కుంకుమార్చన, అదే కాకుండా ముగ్గుల పోటీలు, రంగేలి కార్యక్రమం, ఇవన్నీ మేము ఎంతో వైభవంగా చేస్తూ ఉంటాము. అదే కాకుండా మళ్ళీ 11వ రోజు అంటే మన ఈ విజయదశమి రోజు ఉద్వాసన కార్యక్రమం, సాయంత్రం శమీ పూజ, రావణ దహన కార్యక్రమాలు ఉంటాయి. ఆ తదుపరి నెక్స్ట్ డే ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమం. అసలు ఎన్నడూ లేని విధంగా అంటే ప్రతి సంవత్సరము అభివృద్ధి చెందుతూ హుస్సేన్ సాగర్ పయనమవుతారు. దానికి అసలు చూడటానికి కళ్ళు చాలవు, అంత జనాలు విపరీతంగా వస్తారు. మీరు అది కూడా తీస్తే ఇంకా బాగుంటుంది. నిమజ్జనోత్సవ కార్యక్రమం ఇది దగ్గర దగ్గర ఒక 50-60 మంది పిల్లలు అందరూ కలిసి అందరి కాలనీ వాళ్ళ సహకారంతో, సహాయ సహకారాలతో మేము ఎంతో బ్రహ్మాండంగా చేసుకుంటున్నాము. ఇది ఇట్లాగే అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. జై బోలో దుర్గా మాతాకి జై, జై బోలో దుర్గా మాతాకి జై, జై బోలో దుర్గా మాతాకి జై.